మన టాపిక్ ఏంటంటే విధేయతలో దాగిన విజయం. మరొకసారి చెప్తానండి. విధేయతలో దాగిన విజయం. విధేయతను గురించి బైబిల్ చెప్పిందా? విధేయత గురించి దేవుడు మాట్లాడారా? కొంచెం ఆశ్చర్యం అనిపించొచ్చు. ఎందుకంటే చాలామంది క్రైస్తవేతరులు ఏమని వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే, బైబిల్ ఒక మత పుస్తకం గదా! బైబిల్ ఒక మతానికి సంబంధించిన సంగతులుంటాయి గానీ, మానవ సమాజానికి సంబంధించిన ఏం సంగతులుంటాయి అని చాలామంది అనుకోవచ్చు. కానీ బైబిల్ ఒక బ్రతుకు పుస్తకమని, మానవ జీవన విధానానికి సంబంధించిన పుస్తకమని, జనన మరణాలకు సంబంధించిన పుస్తకమని, దేవుడే మన గురించి రాసిన పుస్తకమని, మన బైబిల్ ఓపెనిస్ట్ వారు మాత్రమే బైబిల్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి నిరూపించగలిగారు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే దేవుని కోసము ప్రాణం పెట్టాలి. అప్పుడే మనకు పరలోకం వస్తది అని నేనైతే నేర్చుకుంటున్నాను. ఇంతకీ విధేయత గురించి బైబిల్‌లో గురించి మనం ఏం నేర్చుకుంటాం? ఇంగ్లీష్‌లోని విధేయత అంటే ఒబీడియన్స్ అంటారనమాట. ఇంగ్లీష్‌లోనేంటంటే ఒబీడియన్స్ అంటారు. తెలుగుతో విధేయత గురించి వినయం అన్నా, అణకువ అన్నా, మర్యాద అన్నా, తగ్గింపు అన్నా, గౌరవము అన్నా, ప్రణతి, తగ్గింపు ఇవన్నీ ఏంటంటే గౌరవం కలిగి ఉంటే ఎవరి పట్ల గౌరవం, ఎవరి పట్ల వినయం అంటే పెద్దల పట్ల గౌరవము, పెద్దల పట్ల విధేయత చూపించటం. అంటే లోబడటం అంటే ఏంటి? విధేయతలో దాగిన విజయం అంటే ఏంటి అసల? ఒక భార్య భర్తకు లోబడుతుంది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. దాసులు యజమానులకు లోబడతారు. దాసుల యొక్క విధేయత కనబడుతుంది అంటే, ఆ యజమానుల పట్ల విధేయత వాళ్ళు కనిపిస్తున్నారనమాట. పిల్లలు తల్లిదండ్రులకి లోబడుతున్నారు అంటే, తండ్రి పట్ల పిల్లలు విధేయత చూపిస్తున్నారు అని అర్థం. అలాగే భార్య భర్తకు లోబడుతుందంటే, భర్త భార్య తన భర్త పట్ల విధేయత కనపరుస్తుంది అంటారు. నిజంగా వినయం ఉండటం యొక్క గొప్పతనం ఇంత అంత కాదు. చాలా, చాలా గొప్ప ఈ క్రైస్తవ జీవిత వినయానికి నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంఘం ఉంది. ఆ సంఘ కాపరులకి మనం లోబడాలి. తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు కూడాను విధేయత చూపించిన వారుగా ఉంటారు. కానీ నిజంగా విధేయత చూపించరు. స్నేహితుల దగ్గర ఒకలాగా, 10 మంది ఉన్న దగ్గర ఒకలాగా పర్సనల్ లైఫ్ ఉంటది గదా! ఆ పర్సనల్ లైఫ్‌లోని వాళ్ళు ఎంతవరకు ఒబీడియన్స్ కలిగి ఉంటున్నారు, వాళ్ళు ఎంతవరకు విధేయత చూపించగలుగుతున్నారు, వాళ్ళు ఎంతవరకు తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు అనేది వాళ్ళకు దేవుడికే విడిచిపెట్టేయాలన్నమాట. సో, వినయం అన్నా, అణకువ అన్నా, అణకువ అన్నా, విధేయత అన్నా సో, ఎన్నో మేలులు దాని వల్ల వచ్చే లాభం అనేది ఇంత అంత కాదనమాట. సో, మొదటిగా సామెతల గ్రంథం 11 అధ్యాయం రెండో వచనం. అహంకారము వెంబడి అవమానం వచ్చును అనుంది. థాంక్ యూ సిస్టర్. అహంకారము వెంబడి ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. అహంకారం కలిగిన వాడు లోబడతాడా? అంటే లోబడడు. అహంకారం కలిగిన వాడు విధేయత చూపిస్తాడా? అంటే విధేయత చూపించడు. అహంకారంతో ఉన్నవాడికి విజయం కూడా ఉండదు. అవమానం వస్తుంది. ఎప్పుడైనా అహంకారం ఉన్నవాడికి గర్వం కూడా ఉంటుంది. అదే రెండో మాట. అందులోనే 11 అధ్యాయంలో రెండో మాట, మాట అంటే వినయం కలిగిన వారిలో జ్ఞానం ఉన్నది. ఫస్ట్ వన్ ఏంటంటే అహంకారం కలిగిన వాళ్ళలో అవమానం ఉన్నది. వినయం కలిగిన వాళ్ళ దగ్గర ఏముంటదంటే జ్ఞానం ఉంటది. వినయం కలిగిన వారి దగ్గర జ్ఞానం ఉండడం అంటే అహంకారం వెనుక ఏముంటుంది? అవమానమే వస్తుంది. అంటే జ్ఞాని అయిన తగ్గింపు స్వభావం కలిగి ఉంటాడు. జ్ఞాని అయిన వాడు వివేకం కలిగి ఉంటాడు. జ్ఞాని అయిన వాడు మంచి ఏది, చెడు ఏది తెలుసుకొని ఉంటారు. సమయానుకూలంగా జ్ఞాని అయిన వాడు ప్రవర్తిస్తాడనమాట. ఎందుకంటే జ్ఞానవంతుడు కాబట్టి. అలాగే సామెతల గ్రంథం 15 అధ్యాయం 33 వచనం గనుక మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాంశమునకు
ఘనత యందు ఉండడం. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటంటే జ్ఞానం ఉంటది, ఘనత కూడా ఉంటుంది. అంటే నీకు ఘనత రావాలన్నా, అంటే మనకు ఘనత రావాలన్నా, మనం ఘనులుగా తయారవ్వాలన్నా, మనం గొప్పవాళ్ళవ్వాలన్నా, మనకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే వినయం. వినయం అంటే తగ్గింపు స్వభావం. అంటే ఎవడైతే వినయం కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే నెమ్మదిగా ఉంటారో, వాళ్ళు వాళ్ళు గొప్పవారుగా అవ్వాలంటే వాళ్ళు మొదటిగా వాళ్ళకున్న లక్షణాలు ఏంటి అంటే వినయం. గనుడుగా గొప్పవాళ్ళుగా వాళ్ళు ఉన్నారు అంటే దేవుని దృష్టిలోని వాళ్ళు వినయవంతులుగా మనకు కనబడుతున్నారు. వినయం కలిగిన వారి దగ్గర జ్ఞానం ఉంది. వినయం కలిగిన వాళ్ళ ఘనత ఉందని మనకి ఏ విధంగా తెలుస్తుంది? సో ఒకసారి సామెతల గ్రంథం 22వ అధ్యాయము కేవలము జ్ఞానము, ఘనత మాత్రమే కాదు, విధేయత యొక్క ప్రతిఫలం. దానికంటే గొప్పది ఏంటి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చూసారండి? అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటంటే వినయమునకు ప్రతిఫలం. ప్రతిఫలం అంటే ఏంటంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో అలాగే యెహోవా యందు అంటే భయము, భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనానికి అంటే ఉండటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండటం. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చే ప్రతిఫలాలు, సక్సెస్, మనకొచ్చే ఫ్యూచర్ సక్సెస్ ఏదైనా ఉందా? 1 భయము, 2 భక్తి, 3 వినయము, తగ్గింపు జీవితం ఉంటే దాని వల్ల వచ్చే ప్రాఫిట్స్, లాభాలు, బెనిఫిట్స్ ఏదైనా ఉందా అంటే 1 ఐశ్వర్యం, తర్వాత ఘనత, తర్వాత జీవం. అంటే ఐశ్వర్యము, ఘనత, జీవం దేని వల్ల వస్తుందటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అన్నమాట. సో ఆ వినయం వలన ఐశ్వర్యం వస్తుంది, వినయం వలన ఘనత వస్తుంది, వినయం వల్ల ఏకంగా జీవమే వస్తుందట. ఎంత మంచి మాట అండి. దేవుని యందు భయం, భక్తి కలిగి ఉండడం అంటే ఇది ఆసమాస కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడ్డవాటి నుంచి దూరంగా ఉండి దేవుడు కూడా మన మాట వినే వాళ్ళకి మనం చాలా ఇష్టపడతాం కదా. అలాగే దేవుని మాట వినే వాళ్ళకి దేవుడు కూడా ఇష్టపడతారన్నమాట. అంటే లోబడాలి. సో లోబడాలి. ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకి పిల్లలు లోబడాలి, అధికారులకి, యజమానికి, ఎవరైతే దాసులుగా ఉంటారో వాళ్ళు లోబడాలి. లోబడటం అనేది తక్కువ కాదు, చిన్న కాదు. అంత అవమానింపబడే చిన్న ఇది కూడా లేదనమాట. సో అందరూ కలిసి అంటే అధికారులకి ఎవరైతే వర్కర్స్ ఉంటారో లేకపోతే ఎవరు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు లోబడాలి. భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి. మనం అంతా కలిసి ఎవరికి లోబడాలి? భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఎవరికి లోబడాలంటే సో ఒక కవి అన్నారు, ఏమన్నారంటే పువ్వులు ఉంటాయి కదా, ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ లోనే అందమైన ఫ్లవర్ ఏదైనా ఉందా అంటే అది గులాబీ అని చెప్పేసి అన్నారు. అలాగే నెమలు ఉందనుకో, అందులో చాలా రకాలైనటువంటి ఎనిమల్స్ ఉంటాయి, చాలా రకాలైనటువంటి పక్షులు ఉంటాయి. అందులో అందమైన పక్షి ఏదైనా ఉందా అంటే నెమలి, గులాబీ అంటారు, పక్షుల్లో నెమలి అని చెప్పేసి అంటున్నారు. అలాగే మనిషిలోని అందమైన లక్షణం, అందమైన గుణం, అందమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఒబీడెంట్. ఏంటి ఒబీడెంట్? లోబడే తత్వం. అంటే లోబడే గుణం. అది అన్ని గుణాల కంటే, అన్ని సద్గుణాల్లో ఇదో బెస్ట్ గుణం ఏదైనా ఉందా అంటే వినయం కలిగి ఉండటం, లోబడి ఉండటం. అంటే వినే వాళ్ళ దగ్గర, మనం చెప్పింది చేసే వాళ్ళ దగ్గర
మన పట్ల విధేయత కలిగిన వాళ్ళుగా మనం చేస్తామని ఆన్సర్ కాకుండా వెంటనే ఇది చాలా మంచోళ్ళు కదా మన దగ్గర లేకపోయినా సరే చేసే మనసు మనకుంటది. ఎందుకంటే అవతలి మన పిల్లలైతేనేంటి, మన పొరుగు వాళ్ళైతేనేంటి, మన స్నేహితులైతేనేంటి, ఎందుకంటే వాళ్ళు మన పట్ల విధేయత కలిగి ఉంటారు కాబట్టి. అలాగే ఎప్పుడైతే ఎదురు సమాధానం చెప్పేసి ఉంటారో, ఎవరైతే లోబడని వాళ్ళు ఉంటారో, ఎవరైతే అహంకారులుగా ఉంటారో వాళ్ళతో మాట్లాడితే మనకున్నటువంటి ఆళ్ళకి ఎలా అలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళకి ఎలా ఉంటదంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి, టెన్షన్ ఎక్కువైపోయి, గొడవలు, మాట వెంబడి మాట, ఇలాంటివన్నీ ఎవరు ఉంటదంటే మాట వినే తత్వం. కనీసం చెప్తున్న మాట అది రైటా? రాంగా? కనీసం మనం ఏం చెప్తున్నా సరే వాళ్ళు అవతల వాళ్ళు అది వినే అంత ఓపిక కూడా వాళ్ళకుండదు. అంటే అలాంటి వాళ్ళకి ఏముంటదంట? అలాంటి వాళ్ళకి అవమానం ఉంటదంట. సో, మనం ఒకళ్ళు కూర్చుంటే కూర్చోవాలి, నిల్చుంటే నిల్చోవాలి. అలా అనేసి దేవుడు మనకేం చెప్తే అదే చెయ్యాలి తప్ప, దేవుడు చెప్పనిది మనం చెయ్యకూడదనమాట. ఒకసారి యోబు గ్రంథం 22 అధ్యాయము 29 వచనం గనుక చూసినట్లయితే, ఒకసారి చదువుతారండి ఎవరైనా? యోబు గ్రంథం 22, 29. నీవు పడత్రోయబడుతున్నప్పుడు మీదు నీవు చూచెదనను వినయము గల వానిని ఆయన రక్షించును. సూపర్ అమ్మా. వినయం కలిగిన వారిని ఆయన రక్షిస్తాడు. అంటే ఓన్లీ ఫర్ ఐశ్వర్యము, ఘనత, గొప్ప కీర్తి ఇవే కాకుండా దేవుడు ఎవరైతే వినయం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని ఏం చేస్తారట దేవుడు? రక్షిస్తాడనమాట. వినయం కలిగిన వాడికి ఘనత, వినయం కలిగిన వాటి ఐశ్వర్యము, వినయం కలిగినటువంటి వాళ్ళకి జీవము, వీటితో పాటు రక్షణ కూడా ఎప్పుడైతే వినయం కలిగి ఉంటామో అలాంటి వాళ్ళకి రక్షణ కూడా వస్తుందన్నమాట. వినయం ఉన్న ఇన్ని విజయాలు ఉన్నాయా, ఇన్ని సక్సెస్ ఉన్నాయా, ఇన్ని ప్రతిఫలాలు ఉన్నాయా? అంటే అహంకారం వెంబడి అవమానం వస్తుంది, వినయం కలిగిన వాళ్ళకి ఘనత వస్తుందన్నమాట. ఎప్పుడు అనుకూలంగా ఉంటామో, ఎప్పుడు ఒక వ్యక్తి పట్ల గౌరవం కలిగి ఉంటామో, ఎప్పుడైతే లోబడే మెంటాలిటీ మనకుంటదో అప్పుడే మనకేముంటదంటే మనకి దేవుడు ఇచ్చే సక్సెస్‌ఫుల్ అన్నీ అన్నమాట ఇవి. సో, ఇప్పటి వరకు వాటి వల్ల వచ్చే ప్రతిఫలాలు మనం చూసాం గదా! బైబిల్‌లో కొన్ని సందర్భాలు లోబడే వాళ్ళకి ఎటువంటి సక్సెస్, లోబడని వాళ్ళకి ఎటువంటి ఫెయిల్యూర్స్ గనుక మనం చూస్తే బైబిల్‌లో కొన్ని సందర్భాలు గనుక మనం చూస్తే విధేయత అంటే ఏంటి? విధేయతకు వ్యతిరేకం ఆపోజిట్ ఏంటి అంటే అవిధేయత. అంటే లోబడకపోవటమే అవిధేయత. విధేయత అంటే లోబడటమే విధేయత. అవిధేయతకి ఆపోజిట్ ఏంటి? లోబడడనమాట. చెప్పిన మాట చెయ్యడు. చెప్పిన ప్రకారం లోబడడు. ఇటువంటివేంటంటే అవిధేయత కలిగి ఉండటం. విధేయత అంటే చెప్పిన మాట చెప్పేవాడు, చెప్పింది చేసేవాడు విధేయత కలిగి ఉండటం. సో, అవిధేయత కలిగిన వాళ్ళంటే దేవుడికి అస్సలు నచ్చదండి. అస్సలంటే అస్సల. విధేయత కనబడని వాళ్ళు అస్సలంటే అస్సల దేవుడికి అస్సలు నచ్చదు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలోని ఏమని ఉంటదంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, ఏలయనగా ఒకని మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ తీర్చబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారు. సో, మొట్టమొదటిగా అవిధేయులుగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆదాము అవ్వలండి. ఆదాము అవ్వలు అవిధేయత కలిగిన వాళ్ళుగా మనకు బైబిల్‌లో మనకు కనబడతారు. అంటే ఆదాము అవ్వలు ఏంటి అవిధేయత? వాళ్ళు మొదటి మానవులు గదా! దేవుడు మొట్టమొదటిసారిగా ఆదామును, అవ్వను సృష్టించారు గదా! వాళ్ళు ఏ విధంగా అవిధేయతలుగా బ్రతికారు అంటే మనకందరికీ తెలుసు. ఏ దేవుడు తోట చెట్లన్నీ పొలంలోనే ఒకటి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటిని కట్ చేస్తానండి. అంటే చెట్టు వేసి చెప్పకపోతే అది దేవుని పొరపాటు. చెట్టు వేసిన తింటే ఎవరి పొరపాటు? చెప్పిన తర్వాత కూడా తింటే ఎవరి పొరపాటు? ఆదాము అవ్వదే కదండీ పొరపాటు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్రాఫిక్ లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటి అంటే
అక్కడ రోడ్డు బాగు చేయడం గాని, బ్రిడ్జి నిర్మించడం గాని, ఇలాంటివి ఏదైనా సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు కొంచెం టర్న్ చేసి వెళ్తూ ఉంటారన్నమాట. టర్న్ చేసి వెళ్ళే ముందు అక్కడ ఒక పిక్చర్ ఏస్తారు. అంటే ఇక్కడ లోపల బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ ఒక లోయలాగా ఉంది అని చెప్పేసి పక్కన ఒక సింబల్ గుర్తు పెడతారు. అంటే అపాయము అని ఉంటదన్నమాట. ఒక పుర్రె గుర్తేస్తారు. పుర్రె దగ్గర అపాయము ఇంగ్లీష్‌లో డేంజర్ అనేసి ఉంటది. ఒకవేళ అసలు చదువుకోలేని వాళ్ళు కూడా పుర్రె గుర్తేసి 2 ఎముకలు పెట్టి ఆ బొమ్మ చూసైనా వాడు భయపడి ఆ వేలో వెళ్ళడు అనడానికి నిదర్శనంగా ఆ సింబల్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ బొమ్మ పెట్టినా డేంజర్ అని తెలిసినా ఆ పుర్రె గుర్తు పెట్టిన తర్వాత కూడా ఆ వేలో వెళ్ళిపోయాడనుకో అనవసరంగా అందులో బావిలో దూకడం అక్కడ ఉన్నటువంటి ఆ గుంటలో దూకడము అలాంటి పని జరిగితే అతనికి ప్రాణానికి ఎంత ప్రమాదం ఉంటది. అదే విధంగా దేవుడు చెప్పింది చేస్తే చాలా సక్సెస్ మన లైఫ్‌లో. దేవుడు చెప్పనిది చేస్తే చాలా డేంజర్ అన్నమాట. సో వద్దన్నమాట చెయ్యకపోవటమే మంచిది. అలాగే మనకు ఆల్రెడీ తెలుసు గదా! నోవహు జలప్రళయం ద్వారా అందరిని ముందుగానే దేవుడు చెప్పాడండి. అందరూ దేవుని గురించి చెప్పమని చెప్పేసి నోవహు గారు చెప్తే, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళెవరు కూడా దేవుని మాటకు లోబడలేదు. విధేయత కనపరచలేదు. అంతేగాకుండా హేళన చేశారు. ఎవరిని అంటే నోవహు గారిని. తర్వాత అంత ఎప్పుడూ చరిత్రలో జరగని అంత జలప్రళయం ముంచేసారంటే కారణం ఏంటి? వాళ్ళ యొక్క అవిధేయత అనేసి మనకు తెలుస్తుంది. మొదటి పేతురు 3 అధ్యాయం 20 వచనంలోని మొదటి పేతురు 3 అధ్యాయము 20 వచనం ఒకసారి చదవండమ్మా. ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము ఆ! నోవాహు దినములలో ఓడ ఓ సిద్ధపరచబడుచుండగా హ్మ్. అవిధేయులైన వారి యొద్దకు అనగా హ్మ్. చెరలో ఉన్న హ్మ్. ఆత్మల యొద్దకు ఆయన హ్మ్. ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ హ్మ్. ఓడలో సు కొందరు అనగా హ్మ్. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. పూర్వము నోవహు దినములలో ఏ విధంగా ఉండేదో అదే విధంగా అవిధేయులైన వాళ్ళందరూ నశించిపోయారు. 8 మంది నోవహు కుటుంబం ఏ విధంగా రక్షించారు. దేవుని పట్ల విధేయత కనపరచడం వల్ల 8 మంది రక్షించబడ్డారు అని కూడా మనకు తెలుసు. అలాగే ఏంటి అంటే భారతదేశంలో కూడా పరిపాలన విధానం కోసం భారతదేశం యొక్క పరిపాలన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పరిపాలించాలి, ఎలా అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి, ఈవెన్ ఒక పీఎం అయినా, ఒక ప్రధాన మంత్రి అయినా, ఒక సీఎం అయినా, ఒక నార్మల్ పీపుల్ అయినా ప్రతి ఒక్కరు కూడాను భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి ఈ తగ్గట్టుగానే జీవించాలి. ఆళ్ళకున్న అండ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులైతేనేంటి, ప్రాథమిక విధులైతేనేంటి వాటికి సంబంధించింది ప్రతి ఒక్కరు లోబడి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి అనుసరించి పరిపాలన అనేది విండాలి. ఒకవేళ భారత రాజ్యాంగానికి కాకుండా వేరేగా పరిపాలన చేశారంటే వాళ్ళు కంపల్సరీగా శిక్షార్హులు. అలాగే చట్టం. భారత రాజ్యాంగం ఒక చట్టం అయితే, దేవుడు మనకిచ్చినటువంటి చట్టమే ది బైబిల్. అంత గొప్ప బైబిల్‌లోని కొన్ని మనం చెయ్యవలసింది ఉంది. మనం కొన్ని చెయ్యకూడనిది ఉంది. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు చెప్పిన విధులు ఉన్నాయి. దేవుడు చెప్పిన రైట్స్ ఉన్నాయి. దేవుడు ఏది నియమాన్ని ఈ బైబిల్‌లోని మూడోకల గురించి మనకు పాస్ట్ టెన్స్ తెలుసు, ప్రెజెంట్ టెన్స్ తెలుసు, ఫ్యూచర్ టెన్స్ తెలుసు. అన్యులకి ఈ విషయం తెలీదండి. అపార్థం చేసుకుంటున్నారు. బైబిల్ ఒక మత పుస్తకం అంటున్నారు. గతము తెలుసు, ఇప్పుడున్న వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా మనకు తెలుసు. ఎలాగనుకుంటున్నారా? మన చేతిలో ఉన్న బైబిల్ ద్వారా తెలుసు. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు మాత్రమే ఇవ్వటం జరిగిందండి. సో బ్రతకాలి. దేవుని మాటకు ఎప్పుడైతే తిరగబడతామో, ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు మన జీవితంలో మనం చేస్తామో, తప్పకుండా శిక్షార్హులం అయిపోతాం. కాబట్టి ప్రతిదినం మనం భయం కలిగి బ్రతుకుతుండాలన్నమాట. సో అలాగా భయం కలిగి అలాగే భయం ఫస్ట్ ప్రారంభంలో భయం కలిగి ఉండారు. తర్వాత దేవునికి అవిధేయులుగా బ్రతికి పాడైపోయిన వాళ్ళ గురించి మనం బైబిల్‌లో కొన్ని సందర్భాలు చూస్తే, మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలులను పై మొట్టమొదటి రాజు ఎవరంటే గనక సౌలు రాజు.
సో సౌలు రాజు దేవుడు దేవుడు అనుకుంటేనండి నార్మల్ పీపుల్స్ ని కూడా గొప్ప వ్యక్తిగా చేయగలగారు. గొప్ప వ్యక్తిని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేయగలరు. కేవలం దేవుడు బ్యాక్‌గ్రౌండ్ ఇలాంటివేం చూడరు గానీ కేవలం మనసు మాత్రమే చూస్తారు. ఆ మనసు యొక్క మెంటాలిటీ, మనసు యొక్క మనస్తత్వం, క్యారెక్టర్, యాటిట్యూడ్స్ ఈ లక్షణాలను బట్టి దేవుడు ఒక వ్యక్తికి అధముడుగా ఉంచాలా, తక్కువ వాడిగా చెయ్యాలా అని మన ప్రవర్తన మీద డిపెండ్ అయి ఉంటది. అలాంటి వాళ్ళు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీయుల రాజు. సౌలు రాజు కాకుండా ముందు సౌలు యొక్క క్యారెక్టర్ ఏంటి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి అంటే గాడిదలను కాచుకునేవాడండి సౌలు గారు. సౌలు గారు ఏం చేసేవాళ్ళంటే గాడిదలు ప్రతిరోజు గాడిదలు కాచుకోవడమే అతని పని. సో గాడిదలను కాచుకుంటూ ఉండేవాడు. అప్పటికి అతను రాజు కాదు కదా. సో సౌలు గారు భయం ఉండేది, భక్తి ఉండేది, వినయం ఉండేది. సో విధేయత కూడా చూపించేవాళ్ళు. ఎవరి పట్ల? దేవుడి పట్ల. ఎవరు? సౌలు గారు. అలాంటి సౌలు గారు మనసు దేవుడికి నచ్చి ఏకంగా గాడిదలను కాచుకునే సౌలు గారిని రాజుగా చేసేయడం జరిగింది. అంటే రాజు అవ్వకుండా ముందు చాలా భయం భక్తి కలిగినటువంటి సౌలు ఎప్పుడైతే రాజు అవ్వాడో ఏకంగా గర్వం వచ్చేసి, అహంకారం వచ్చేసి దేవునికే ఇష్టం లేని అవిధేయుడుగా మారిపోయాడు. ఎలాగంటారా? అధికారం వచ్చిన తర్వాత చాలా మంది ఈ రోజుల్లో కూడా అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటారు, అధికారం అప్పగించిన తర్వాత ఇంకొకలాగా మారిపోతారు. సో సౌలు కూడా అలాంటి వాడండి. సో అప్పుడేమన్నారు, నైనా దేవుడు చెప్పారన్నమాట. అంటే నైనా ఆ పొరుగు వాళ్ళు ఉన్నారు కదా, అమలేకీయులు ఉన్నారు కదా, వాళ్ళొక తెగ, వాళ్ళొక జాతి, ఆ మీ పూర్వీకులకి చాలా ద్రోహం చేశారు, వాళ్ళు పితరులు కాబట్టి ఆ జాతి వారు పిల్లల్ని, ఆ పెద్దల్ని అక్కడ ఉన్న మొత్తం గొర్రెలు అయితేనంటే, గాడిదలు అయితేనంటే వాళ్ళందరినీ సంహరించేమని చెప్పేసి సౌలు గారిని దేవుడు చెప్తారనమాట. సో ఎప్పుడైతే సౌలు గారు చెప్తే వెంటనే అక్కడ అందరినీ సంహరిస్తారు కానీ పూర్వస్థితి గుర్తుకొచ్చేసింది. గాడిదలు చూడగానే పాత రోజులు గుర్తుకొచ్చేసింది. ఎవరికి? ఈ గాడిదలు ఎంత బాగున్నాయి, ఈ పశువులు ఎంత బాగున్నాయి, ఈ కొవ్వి పోయిన ఉన్నాయి, కొవ్వి పొట్టిన ఉన్నాయి, సో ఎంత బాగున్నాయి అని చెప్పేసి వీటిని ఎందుకు సంహరించడం, తెచ్చేసుకుంటే పోలే అని చెప్పేసి తెచ్చుకున్నాడు. అప్పుడు తర్వాత ఏమైంది, దేవుడు తర్వాత అడిగారా, గాడిదను పశువులు అన్ని సంహరించేమని చెప్తే వీళ్ళేం చేశారు, ఓహో కొవ్వింది ఉంది కదా, మంచిది ఉంది కదా, తెచ్చేసుకుందాం అనేసి అనుకుంటే దేవుడు ఏం చెప్పాడు, ఇతను ఏం చేయాలి, ఏం చేశాడు నైనా అంటే అందరినీ సంహరించేసిన ప్రభు అంటారు. తర్వాత అదిగో పశువులు అరుస్తున్నాయి, ఆ గాడిదలు అరుస్తున్నాయి, మరి వాడి సంగతి ఏంటి అంటే వెంటనే ఇంకొక తప్పు చేశాడు. ఎందుకు తెచ్చాను తెలుసా, దేవుడిని బలులు అర్పించడం కోసం తెచ్చానని చెప్పేసి అంటాడు. అంటే అక్కడ కూడా అవిధేయుడయ్యాడు, అక్కడ కూడా మాట మరీ దేవుడికి నచ్చలేదు. అంటే ఆయన దేవుడు ఏం చెప్తే అదే చెయ్యాలి తప్ప అది చాలా మంది తల్లిదండ్రులు కూడా అంటారండి, మా వాడేంటంటే చూసి రమ్మంటే ఏకంగా కాల్చి వచ్చేస్తాడని కొడుకు గురించి, కూతురు గురించి గొప్పగా మాట్లాడేస్తారు. సో తల్లిదండ్రులు ఏం చెప్పారో అదే చెయ్యాలి కానీ అన్ని చేసేస్తే సౌలు గారు కూడా అదే చేశారనమాట. సో అలాగే సౌలు గారుకు చేసినటువంటి పొరపాటుకి, సౌలు గారు చూపించిన అవిధేయతకి సౌలు గారికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది తెలుసా? ఏమొచ్చిందంటే ఏకంగా రాజుగా ఉన్న సౌలు గారు రాజు స్థానం నుంచి దేవుడే తీసేశారనమాట. రాజుగా ఉన్న సౌలు గారికి రాజు స్థానం నుంచి దేవుడే తీసేశారంటే సౌలు అది ఇంత చిన్న ఇష్యూకే దేవుడు ఆ స్థానం నుంచి నార్మల్ పీపుల్ గా పెట్టేశారా అంటే అవునండి. దేవుడు తలుసుకుంటే గాడిదలు కాచుకునే సౌలు గారికి ఏకంగా రాజుగా చేశారు. అదే విధంగా రాజుగా ఉన్న సౌలు గారిని రాజు స్థానమే తీసేశారు. అంటే కారణం ఏంటంటే అతని యొక్క అవిధేయత, మాట వినలేదు. అందుకే బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అని సామెతల్లో ఉంటదండి. బలులు నీ కోసం బలి అర్పించడానికి తెచ్చేసుకున్నాను నైనా అంటే అది నాకు అర్పించడం ముందు నా మాట విను అని చెప్పేసి దేవుడు అంటాడు. అంటే బలులు అర్పించడం కాదు కానీ దేవుని మాట వినాలి. మాట వినడం అంటే కేవలం విని విడిచిపెట్టడం కాకుండా మన రియల్ లైఫ్ లోని చూపించగలగాలన్నమాట. సౌలు చూపించిన ఆ అవిధేయతను బట్టి అతని అధికారం పోగొట్టేసుకున్నారు. ఆదాము అవ్వలు మాట దేవుడు మొదటి మానవులే కదా, వాళ్ళకి మొదటిగా నేను కోరుకొని
చేశాను అని చెప్పేసి వాళ్ళని కూడా విడిచిపెట్టేశారు. అలాగే నోవహు కాలంలోని ఎవరిని కూడా దేవుడు ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడండి. ఎలా అంటే సౌలు గారిని విడిచిపెట్టలేదు. అలాగే ఆదాము అవ్వల్ని విడిచిపెట్టలేదు. నోవహు కాలంలో విడిచిపెట్టలేదు. అలాగే ఎవరిని కూడా చరిత్రలో మనకు బైబిల్ అంటే పశువులు వాళ్ళ, గొప్ప వాళ్ళ, సామాన్యులని దేవుడికి తారతమ్య భేదాలు ఏమి ఉండరు. అందరికీ ఈక్వాలిటీ. మన మనకైతే మనిషి కనుక మనకు మన కుటుంబాలకి నేను, నా ఫ్యామిలీ, నా ఇంటి వాళ్ళు అనేసి అనుకుంటాం. సో కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానులే అండి. వాళ్ళు కేవలం మనసు, మానవత్వం, మంచితనం వీటిని దేవుడు చూస్తారంట. సో అదే విధంగా మాట వినని వాళ్ళు ఎవరు అంటే మనకు తెలుసు. యోనా గారి జీవితం గురించి మనకు అందరికీ తెలుసు కదా. యోనా మంచివాడా అంటే మంచివాడే, చాలా మంచివాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడే. కానీ ఒక మాటకి ఏమైపోయాడు అతను. నినివే పట్టణానికి పోండి నాయనా యోనా అంటే ఆడ ఏం చేశాడు, తర్సీస్కి పోతాడు. అంటే దేవుడు చెప్పుమన్నది ఏంటి, వీడు చేసింది ఏంటి. మనం కూడా దేవుని పని ఎంతమంది చేస్తారంటే చర్చిలో ఎవరైతే మనకు మన ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ చెప్తారో వెంటనే నేను చేస్తాను, ఈ పనికి వస్తాను, ఆ పనికి వస్తాను అని చెప్పేసి అంట. చివరికి చేసే విషయానికి చేసే ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తామన్నారు ఏంటి, ఈ రోజు రాలేదేటి అనేసి అంటే చాలా మంది చెప్పేవాళ్ళుగా ముందు హ్యాండ్స్ ఎత్తేస్తారు తప్ప చేసే విషయానికి ఎవరు కూడా ముందుకు రారు. ఇలా అవిధేయులు కారా? అవిధేయులే కదా. మన చర్చికి వచ్చి ఏ విధంగా అయితే ఫ్యాన్ ఎక్కడుంది, లైట్ ఎక్కడుంది, ఎలాగుంది, మంచి పర్వాలేదు అని మంచి సేఫ్టీ ప్లేస్ కూర్చుంటాం. అంటే ఒక వాల్ కి అదే గోడకి జారబడి ఒకవేళ టైర్డ్ అయిపోయి బాగా తినేసి వచ్చామనుకో నిద్రపోతాం కదా. అలాగే ఏంటి అంటే యోనా గారు కూడా నాకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనేసి యోనా గారు ఏం చేస్తారంటే లోపలి ఓడ అడుగు భాగం లోపలికి వెళ్ళిపోయి హాయిగా గురక పెట్టి నిద్రపోతున్నారండి. యోనా మొత్తం అంతా సముద్రంలో కొట్టుకుపోతున్నప్పటికీ నిద్రపోతుంటే ఆ యోనా అక్కడ మొత్తం అంతా ఏమైపోయిందంటే అప్పుడు ఆ సందర్భం ఒకసారి థింక్ చేస్తానంటే అతని మొన్న అమెరికాలో హాలీవుడ్ కి ఎలాగైతే కారు చిచ్చు అగ్గి మంటలు వచ్చేసిందో అప్పుడు కూడాను, కాకపోతే చిచ్చు ఏ చిచ్చు అంటే తుపాను చిచ్చు, కారు తుపాను చిచ్చు మొత్తం అంతలా కొట్టుకుపోతుంటే వీడు ఏమైపోయారు, కిందకి వెళ్ళిపోయి హాయిగా గురక పెట్టి నిద్రపోతుంటే ఓరి నిద్రపోతా అని ఆ సందర్భం ఎంత తిట్టది. అంటే నిద్రపోతే డిస్టర్బ్ చేసుకుంటారంట. అంటే ఎదుటి వ్యక్తికి తెలీదు బాగా గురక పెట్టి నిద్రపోతే ఓరి నిద్రపోతా అనేసి తిట్టారు. సో అప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఆ షిప్ అంతా తేలిక అవ్వటం కోసం అక్కడున్న వెయిట్ వాళ్ళున్న సామాన్లన్నీ కిందని పడేస్తారు. తర్వాత చీట్లు వేసుకుంటారు. యోనా దొరికిపోయినరా బాబోయ్, దేవుడు నాకు దొరికించేసాడు అని చెప్పేసి చీట్లు వేసారు. తర్వాత అక్కడ తిమింగలం కూడా పని చెప్పారండి. దేవుడు చేపకు కూడా పని చెప్పారు. ఎలాగా అంటే అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు తిమింగలంకి. ఏమన్నా ఆజ్ఞాపించుకో, యోనా కరెక్ట్ గా నువ్వు పట్టుకోవాలి, అది నువ్వు 3 days ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసం ఉండాలంటే ఇప్పుడు మనకి మామూలుగా అండి, ఇప్పుడు అంత పెద్ద షిప్లోని ఎటువైపు పరిగెడతా, ఎటువైపు గారు రైట్ సైడా, లెఫ్ట్ సైడా, బ్యాక్ ఫ్రంటా, మరి మొత్తం చుట్టూ తిరుగుతూ సరౌండింగ్ రౌండ్స్ వేస్తూ ఉంటది చేప. అది కూడా వన్ ఆఫ్ ది హార్డ్ వర్క్ అనుకోవాలా. కరెక్ట్ గా మరి ఒకవేళ కూడా అయ్యో కిందని పడిపోతే యోనా పరిస్థితి ఏంటి, హార్డ్ వర్క్ చేస్తారంటే. మామూలుగా క్రికెటర్స్ కూడా ఉంటారు కదా, బాల్ ఆ బ్యాట్ ఎక్కడ పెడితే ఎక్కడ ఎటు సైడ్ బ్యాట్ పడుతుంది, ఎటువైపు క్యాచ్ పట్టుకుందామని చెప్పేసి ఏ విధంగా అయితే ఇటు అటు పరిగెడుతూ ఉంటారు, ఎంత అటెన్షన్ లో ఉంటారో అదే విధంగా తిమింగలం కూడా ఆ రోజు అంత. అలాగే ఏంటి అంటే గనక ఒక యోనా గారికి తర్వాత మొత్తం దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ అది 3 days. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టారు కదా, అలాగే యోనా గారిని కూడా విడిచిపెట్టలేదు. తర్వాత యోనా గారికి అర్థమైంది అనమాట, ఓహో నా వల్లే కదా అని చెప్పేసి. తర్వాత అప్పుడు మారు మనసు పోతాం. మనం కూడా దేవుడి పని చేస్తాము, అన్ని తెలుసుకుంటాం, వాక్యం వచ్చు, కానీ సమ్ టైమ్స్ మనం కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే అప్పుడు మనకు ఒక జలక్ దేవుడు ఇస్తాడు. ఏంటి అంటే బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు పడిపోవడం కానీ, ఫైనాన్షియల్ కానీ, హెల్త్ కండిషన్స్ బాగాలేకపోవడం కానీ, ఫ్యామిలీ పొజిషన్ కానీ, ఏదో ఒక చిన్న చిన్న జలక్ దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మనకు మారు మనసు ఉన్నా సరే మళ్ళీ
పాత జీవితానికి వెళ్ళిపోయాం. మళ్ళీ మారు మనసు మనకు కలిగి దేవుని కోసం బ్రతకాలన్న ఉద్దేశంతోనే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది మన ఫ్యామిలీలో గానీ, మన పర్సనల్ లైఫ్ గానీ, ఫ్రెండ్స్ ద్వారా గానీ ఏ విధంగా అయినా ఇస్తూ ఉంటారు. కారణం ఆ ప్రాబ్లమ్స్, ఆ శోధనలు మనం బ్రతుకు, మన మనసు మార్చుకొని మంచిగా బ్రతకడానికి కోసమే ఇస్తాం. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడు దేవుడు ఎవరు కూడా ఇష్టపడరు. దేవుడు అనే వాళ్ళని పక్కన పెడతారు. కష్టం వచ్చినప్పుడే దేవుడా అనుకుంటారు. ఎందుకు మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సమ్ టైమ్స్, ఫైనాన్షియల్ అయితేనేంటి, హెల్త్ కండిషన్స్ విషయంలో అయితేనేంటి, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితేనేంటి. కారణం మనం సమ్ టైమ్స్ దేవుని దృష్టిలో అవిధేయులుగా బ్రతకడం వల్లేనేమో. అందుకే సో విధేయత ఉంటే దేవుడు ఘనత ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు, చివరికి జీవం కూడా ఇస్తానన్నాడు. నిజంగా ఎవరికైనా ఇప్పటి వరకు సౌలు గారు మాట వినలేదు అంటే అవిధేయులుగా బ్రతికారు. అబ్రహం గారు ఇప్పుడు విధేయత కలిగిన వాళ్ళ గురించి మనం బైబిల్లో కనుక చూసినట్లయితే అబ్రహం గారి గురించి తెలుసు. విధేయతకు, వినయానికి మారు పేరు అబ్రహం గారండి. ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఎక్కడో యూప్రటీస్ నది తీరంలోని విగ్రహాలను చేసుకుంటూ ఆ విగ్రహాలను అమ్ముకుంటూ జీవనం సాగించేవాడండి అబ్రహం గారు. అలాంటి అబ్రహం గారిని దేవుడు పిలిచారు. దేవుడు పిలిచిన తర్వాత అబ్రహమా అంటే నేను చూపించు దేశం నాకు నీ వెళ్ళుము అంటే అసలు తన ఇంటి వారిని విడిచిపెట్టేశారు, తన ఊరి వారిని విడిచిపెట్టేశారు, తన దేశం వాళ్ళని కూడా విడిచిపెట్టేశారు. మనమైతే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఎక్కడ, ఏ ప్రాంతం, ఎలాగా, ఎన్ని రోజులు ఉంటాం, ఎప్పుడు తిరిగి వస్తాం, ఎన్ని ప్రశ్నలండి. ఎందుకు మేము పాడేరులో ఉంటున్నాము. పాడేరు నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి హౌస్ షిఫ్ట్ అవ్వడం కోసమే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. అంటే అంత పెద్ద హార్డ్ వర్క్ చేస్తారు. జెంట్స్ అయితే ఏం చేస్తారు, జస్ట్ మూటలు పెట్టి అక్కడ వదిలేస్తారు. కానీ లేడీస్ కి అదంతా సర్దుకోవడానికి ఎంత పెద్ద తలనొప్పి, ఎంత పెద్ద ప్రాబ్లం, ఫిజికల్ గా హార్డ్ వర్క్ చేసి అలసిపోవాల్సి వస్తుంది. అంటే మామూలుగా నేను చెప్తున్నా అన్నమాట. అలాంటిది ఒక ఇంటిని, ఒక గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని మొత్తం విడిచి దేశాన్ని వెళ్ళిపోవాలంటే దేవుడికి మరో మాట కూడా ప్రశ్న అడగలేదు, ప్రశ్నించలేదు. ఎవరు? అబ్రహం గారు. అబ్రహం గారు 70 years అప్పటికే వచ్చేసింది. అబ్రహం గారు మళ్ళా అబ్రహమా అని దేవుడు పిలిచిన వెంటనే అప్పుడు గుడారంలోనే నివసిస్తున్నారు కదండి అబ్రహం గారు. బయటకు రా అంటే బయటకు వచ్చి ఆకాశాన్ని చూపించి ఆకాశంలో నక్షత్రాలు ఒకసారి చూడు అనేసి అంటారు. అదిగో అంతమంది పిల్లల్ని ఇస్తానంటాం ప్రభు అంటారు. మళ్ళీ బయటకు సముద్రంలో ఇసుక రేణువులంతా పిల్లల్ని ఇస్తాననేసి అంటారు. అలా చెప్పినప్పుడు అబ్రహం గారికి ఎన్ని ఇయర్స్ అంటే 75 years అండి. 75 సంవత్సరాలు. సో అప్పటికి అవి చెప్పినప్పటికీ 75. మరి దేవుడు పిల్లల్ని ఇచ్చింది ఎప్పుడు? 100 సంవత్సరాలు. అంటే మధ్య టైమ్ ఆఫ్ పీరియడ్ ఎంత అంటే 25 years. అంటే 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహం గారికి పిల్లలు ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాలు తండ్రి నువ్వు నాకు పిల్లలు ఇస్తానన్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది అంటే మనం అనుకో దేవుడి నుంచి ఏదైనా ఆశిస్తే రేపా, ఎల్లుడా, నెక్స్ట్ మంతా, నెక్స్ట్ మనకు కావాల్సింది పుచ్చుకోవడం కోసం. కానీ అబ్రహం గారు దేవుడికి నాకు పిల్లలు ఇస్తారట అని చెప్పేసి అంతలా దీర్ఘశాంతంతో అంతలా లోబడి ఉన్నాడు. ఎవరు? అబ్రహం గారు. అంటే మనం కూడా ఎవరైతే మనకు బాగా నచ్చుతారో వాళ్ళతోనే మన విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటాం. ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం. కానీ అబ్రహం గారు దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడం అది ఫస్ట్ థింగ్. కానీ దేవుడే అబ్రహం గారిని నా స్నేహితుడా అని పిలిచారంటే అబ్రహం గారు ఎంత అదృష్టవంతుడు, ఎంత మంచి వినయం ఉంటే, ఎంత తగ్గింపు ఉంటే, ఎంత మంచి జీవితం ఉంటే నా స్నేహితుడా అనేసి అంటారు. నిజంగా అబ్రహం గారు. అందుకే పితరులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అనేసి ఎంత భాగ్యం అండి అది. దేవునితో స్నేహం చేయడం అంటే ఆసమాస కాదు కదా. సో అంత మంచి భాగ్యం అబ్రహం గారు. మనకైతే బైబిల్ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చారని మనకు తెలుసు, ప్రాణం పెట్టారని. ఫిజికల్ గా మనం ప్రాంతాలని చూడగలుగుతాం, చరిత్రను చూడగలుగుతాం, అన్ని చారిత్రకమైన, శాస్త్రీయమైన అన్ని ఆధారాలు మనకు ఉన్నాయి. అందుకే మనం నమ్ముతున్నాం. కానీ అబ్రహం గారు ఎటువంటి ఆధారాలు, ఎటువంటి ప్రూఫ్స్, ఎటువంటి ఎవిడెన్స్ లేనప్పుడే దేవుడికి అబ్రహం గారు నమ్మాడు. అందుకే దట్ గ్రేట్ పర్సనాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అండి, తండ్రి ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో తన కుమారుడైన ఇస్సాకు కూడా ఆ విధంగానే ఒబీడియంట్ కలిగి ఉన్నారండి.
ఇస్సాకు కూడా దేవుడి పట్ల చాలా దేవుడి పట్లే కాదు తన తండ్రి పట్ల కూడా వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ సన్ రిలేషన్‌షిప్ చాలా వండర్‌ఫుల్ గా కనిపిస్తది. నైనా రమ్మని చెప్తే వెంటనే వచ్చేసింది. కట్టెలు పట్టుకున్నారు. తర్వాత అప్పుడు ఒక సందర్భం అండి నిజంగా ఎంత మనసుకి ఎంత హ్యాపీగా ఉంటదో ఫాదరు కొడుకు రిలేషన్‌షిప్ నైనా ఇదిగో కట్టెలున్నాయి, కత్తుంది, మరి బలి పశువు ఏంటి అంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఆళ్ళు పడుకోబెట్టి చేతులు కట్టేసినప్పుడు అప్పుడున్న అప్పుడు అర్థమైపోద్ది ఇస్సాకుకి ఓహో! ఆ బలి పశువు, గొర్రెపిల్ల నేనే అన్నమాట అనేసి అప్పుడు ఇస్సాకుకి అర్థమైపోద్ది. వెంటనే చెయ్యి ఎత్తుకున్నాడు. తర్వాత అబ్రహమా అంటారు మళ్ళీ. అప్పుడు నీకిష్టమైనది కావాలి దేవునికి పాట పాడినప్పుడు ఆ రిలేషన్ ఒక్కసారి ఆ పాటలో జాన్సన్ అనే వండర్‌ఫుల్ గా మనకు చూపించగలిగారు కదండీ. నిజంగా ఆ పాట వింటున్నా, ఆ సన్నివేశం చూస్తున్నా ఎంత మంచి ఒబీడియంట్ ఎంతమంది రిలేషన్‌షిప్ ఒక ఫాదర్, ఒక సన్ రిలేషన్‌షిప్ అని చెప్పేసి ఈ రోజుల్లో చాలా తక్కువండి అటువంటి బంధం కలిగి ఉండడం. కానీ వాళ్ళు రియల్లీ ఒక మార్గదర్శకుడు అనుకోవచ్చు. ఇస్సాకు గారు కూడా ఒక మార్గదర్శకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చండి. చివరిగా ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైనున్న నాయకులను ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు మీ దుఃఖముతో ఆత్మలను ఏ కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ వారు పని దుఃఖముతో చేసిన ఆ పని మీకు మీకు నిష్ప్రయోజనము గనుక నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో ఆ కాక దుఃఖంతో ఆనందముతో కాక ఆ చెల్లినట్లు వారి మాట విని హ్మ్. వారికి మాట లోబడి విని ఉండుడి. థాంక్స్ వారికి లోబడి ఉండుడి. గా ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే ఒక రీసెర్చ్ సెంటర్ అయితే గనక ఒక కోఆర్డినేటర్, ఒక కళాశాల, కాలేజ్ అయితే గనక ఒక ప్రిన్సిపల్, ఒక యూనివర్సిటీ అయితే గనక ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్ గారు మనకి ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళందరికీ మనము లోబడి ఉంటే వాళ్ళకి లెక్క చెప్పవలసిన అంటే ఆళ్ళకి చేసేటప్పుడు గూడా దేవుని పని చేసేటప్పుడు మనం దుఃఖంతో చేయకూడదనమాట. ఆనందంతో, సంతోషంతో చేయాలన్నమాట. సో, ఎప్పుడు గద్దిస్తారు. వాటికి మనం లోబడాలి. మనకు మాట వినాలి. దేనికోసం? మన ఆత్మలను రక్షించడం కోసమే గదా! చాలామంది వాళ్ళు సంఘ కాపరులైన వాళ్ళకి చాలా అపోజిట్‌గా మాట్లాడతారు. కానుకల కోసము, వీటి కోసము, వాటి కోసమే గదా! ఇంతమంది అనేసి అంటారు. కానీ యాక్చువల్‌గా మనం ఇచ్చే కానుకల్లో వాళ్ళు బ్రతకట్లేదండి. ఆళ్ళు ప్రార్థన చేయడం వల్ల మనం బ్రతుకుతున్నాం. మొదటిగా మనం అది ఆలోచించుకోవాలి. అంటే ఆళ్ళు కానుకల కోసం కాదు గానీ, దేవుని కృప వలన, దేవుని ప్రార్థన వలన, దేవుని సహాయం వలన వాళ్ళు మన వృద్ధి, మన కుటుంబ వృద్ధి, ఆత్మీయత, ఎదుగుదల కోసం వాళ్ళు మన కోసం నిరంతరం ప్రార్థిస్తున్నారు తప్ప, నిజమైన సేవకుడు ఎప్పుడు ధనానికి ఆశించడు. అది గుర్తుంచుకోవాలన్నమాట. కాపరి వలన మనం బ్రతుకుతున్నాం. అది వన్ ఆఫ్ ది అది ఎంత అంటే మన కోసం వాళ్ళు విజ్ఞాపన చేసేవాళ్ళుగా కూడా ఉంటారన్నమాట. సో, అందుకే మనం ఎప్పుడు వాళ్ళని లో మన పైనున్న వాళ్ళని మనం అపార్థం చేసుకోకూడదు అనేసి నేను అంటున్నాను. సో, లోబడటం అంటే ఏదో చీప్‌గా వాళ్ళ కింద నేను పని చేయడం ఏంటి? నేనేంటి? నా స్థాయి ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేసి మనం ఎప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ గాని, ప్రెస్టీజియస్ ఇష్యూ గాని అది దేవుడికి ఇష్టపడదండి. మనం ఎంత గొప్పవారిగా ఉన్నా సరే, మనం తగ్గించుగలిగి ఉండాలి. సో, మన టైటిల్‌లోనే ఉన్నాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలోనే. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని లోబడటం అంటే ఆశీర్వాదం. లోబడటం అంటే గొప్ప లక్షణం. లోబడటం అంటే విధేయత. అన్నిటికి మించింది జీవం. ఆ జీవమే పరలోకం. కానీ మనం దేవుని మీద లోబడటం, మన పెద్దలకి లోబడటం అది శాశ్వతకాలమైన పరలోకంకి వచ్చే మొదటి గుణమే ఈ లోబడటం. మొదటిగా దేవునికి, మానవులకి, పెద్దలకి అందరికీ లోబడటంలో తప్పేముంది? మనము ఎదుటి వ్యక్తి వల్ల రెస్పెక్ట్ చూపిస్తే మనం కూడా రెస్పెక్ట్ కలిగిన వాళ్ళుగా బ్రతకగలం. సో, విధేయత చూపిస్తే అది మనకు
అన్నమాట. సో ముందు మనం ఏంటంటే మనకి ఒకవేళ ఆఫీసర్లు మనకంట పెద్దవాళ్ళు గాని చిన్నవాళ్ళు మనం వినయం కలిగి ఉన్నా, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నా, మనల్ని హేళన చేస్తా ముందు మనల్ని చూసి నవ్వుతారు, తర్వాత వెక్కిరిస్తారు, తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళే నిన్ను ఫాలో అవుతారండి. ముందు నిన్ను చూసి ఏం చేస్తారంటే నవ్వుతారండి, తర్వాత నిన్ను చూసి వెక్కిరిస్తారు. మనం ఎప్పుడైతే సక్సెస్ అవ్వేమో, గెలిసేమో, వాళ్ళే మనల్ని ఫాలో అవుతారు. నిన్ను చూసి నీలాగా బ్రతకాలని ఫాలో అవుతారు. దానికి ముందు ప్రారంభం ఏంటి అంటే వినయం కలిగి ఉండటం. దానికి ముందు ప్రారంభం ఏంటంటే విధేయత కలిగి ఉండటం. దానికి ముందు ప్రారంభం ఏంటంటే తగ్గింపు జీవితం కలిగి ఉండటం. తర్వాత అంటే దేవుడు మనము లోబడటం వల్ల ఎదుటి వ్యక్తికి మనం లోబడితే మనల్ని వాళ్ళు లోబడే చేసేస్తా దేవుడు తీసుకెళ్తాడు. అంటే ఈ లోకపరమైన హోదా, అధికారం ఇలాంటివే కాకుండా మన గుణగణాల ద్వారా ఎదుటి వ్యక్తి మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళందరూ కేవలం వినేవారిగా కాకుండా విడిచిపెట్టు వారిగానే కాకుండా విధేయత వలన ఎన్ని మేలులు ఉన్నాయి, వినయం వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటి వల్ల అన్నిటికంటే ముందు గొప్ప ప్రతిఫలం పరలోకం. సో విధేయతలో దాగిన విజయం, విధేయతలో దాగిన విజయం అంటే పరలోకమే అండి. అంతకు మించింది ఇంకేముంటది ఈ లోకంలో చెప్పండి. కాబట్టి ఆ పరలోకం కోసం నిరంతరము పాటుపడే వారిగా, ఆ పరలోకం కోసం నిరంతరము ఎదురు చూసేవారిగా, ఈ సమయానికి మరణం వచ్చినా మనం పరలోకం చేరిపోవాలి. అంత నమ్మకంతో మనం అబ్రహాం లాగా బ్రతకాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తండ్రికి లోబడ్డారో చివరి స్టేజ్ వరకు మనం కూడా చివరి స్టేజ్ వరకు అంటే మనం బ్రతుకు చివరి క్షణం వరకు ఏ సమయంలో ఏమైపోతామో తెలీదండి. అందుకే ప్రతి సమయం దేవునికి లోబడి దేవుని యందు భయము, భక్తి, చెడ్డవాటి నుంచి దూరంగా ఉంటూ దేవుడు చెప్పిన మంచి క్రియలు, సత్క్రియలు చేసుకుంటూ నిరంతరము దేవునికి లోబడి బ్రతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లండి, ప్రార్థించుకుందామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ గొప్ప ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతయు కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలోనైనా నిన్ను గూర్చి తెలుసుకోవటానికి, ఈ లోకంలో మేము మారటానికి, మా బ్రతుకును మార్చుకోవటానికి, బ్రతుకు పుస్తకము ద్వారా మాకు అందించినటువంటి మంచి సంగతులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీకోసము సమయము కేటాయించిన అయితే పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రోగ్రామ్ ని ఆర్గనైజేషన్ చేసి నిరంతరము నీ పనిలో ఉన్న నీ ప్రియులైన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు, విధేయతలో దాగిన విజయం అన్న మాటలు విన్న మేమునైనా నిజంగా మా బ్రతుకుల్లో విధేయత చూపించు. నీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతకటానికి, నీవున్న మహాలోకానికి మేము చేరుకోవటానికి కృప చూపించండి. మేము నమ్మకమైన పిల్లలుగా, మా మరణ దినం వరకు మేము నమ్మకమైన పిల్లలుగా మేమందరము బ్రతుకులాగున సహాయం అనుగ్రహించమని, గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, ముందుగా ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న నీ ప్రియులైన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కంప్యూటర్ ద్వారా ఆపరేటింగ్ చేస్తున్న సహోదరుడు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ తరపున నీకు థ్యాంక్స్ చెప్తున్నాను తండ్రి నీకు వందనాలు. శివ గారిని, మా ఆత్మీయ తండ్రి గారిని, అలాగే మా ఫ్యామిలీ అందరినీ తండ్రి, ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ, BOI కుటుంబ సభ్యులందరినీ, ITCC వాళ్ళందరినీ, నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.